స్తోత్రం. దైవాశీస్సులు. 84వ కీర్తన 7వ వచనం. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడు సీయోనులో దేవుని సన్నిధిని కనబడును. దేవుడు తన మాట మన కొరకు దీవించునుగాక. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడు సీయోనులో దేవుని సన్నిధిని కనబడును. ఏదో ఒక రోజు బలం పొందుకోవటం, ఏదో ఒక పూట బలం పొందుకోవటం కాదు. నానాటికి దినదినం మనం దైవభక్తిలో కూడా ఒకరోజు చాలా సంతోషంగా ఉంటాం, కొన్ని రోజులు బాగుంటాం, కొన్ని రోజులు కొంచెం బలహీనపడతాం. నానాటికి బలాభివృద్ధి పొందటం ప్రయాణం వలన. జీవిత యాత్రలో మనం ప్రయాణం చేయుచుండగా ఈ ప్రయాణంలో మనం బలం పొందుతామంట. సముద్ర ప్రయాణం చేసేవారికి శరీరం చాలా బలంగా ఉంటుందంట. అది బయటలో మాట కాదు, బైబిల్లో ఉన్న మాటే. సముద్ర ప్రయాణం చేసేవారికి బలం ఉంటుంది. అది యెహెజ్కేలు గ్రంథం 26, 27, 28 అధ్యాయాల్లో ఆ మాట ఉంటుంది. దయచేసి మీరు చదివినప్పుడు గ్రహించండి. సముద్ర ప్రయాణం వలన, జీవిత ప్రయాణం వలన మనం బలపరచబడతాం. అదే బలం అంటే ఆత్మబలం. ఆ బలం ఎందుకంటే అపవాదితో పోరాడి జయించి ప్రభువును మహింపరచడానికి. ఈ జీవిత యాత్రలో లేచిన దగ్గర నుంచి పడుకోపోయేదాకా ఏదో ఒక యుద్ధం ఎదురవుద్ది. మానసికంగా, ఆత్మీయంగా, శారీరకంగా. వీటిని ఎదిరించడానికి తగిన బలం ఇచ్చేవాడు దేవుడు. యెహోవా నా బలమా అంటే దేవుడే మనకు బలం ఇచ్చేవాడు, దేవుడే మనకు బలం. ఈ ప్రయాణంలో ఎప్పుడైతే మన బలం మీద మనం ఆధారపడకుండా దేవుడే నాకు బలమై ఉన్నాడు అనే విశ్వాసముతో మనం సాగుతూ వెళుతూ ఉంటే మనం బలవంతులుగా మార్చబడతాం. మన ప్రయాణం ఎక్కడ దాకా అంటే సీయోనులో కనబడేదాకా. అక్కడ ఆగిపోద్ది. ఈ బలాభివృద్ధి నానాటికి బలాభివృద్ధి నుండేది ఎందుకంటే సీయోనులోకి వెళ్ళటానికి. సీయోనులో అక్కడ మనం కనబడతాం దేవుని సన్నిధిలో. అంటే దేవుని నివాసంలో శాశ్వతంగా ఉండటానికి ఈ ప్రయాణం. దానికి బలం అవసరం. ప్రతిరోజు నానాటికి బలం పొందుకోవటం. మన పనిలో, మన ప్రయాణంలో, మన ప్రయాసలో, మన ప్రార్థనా జీవితంలో, ఉద్యోగ ధర్మంలో నానాటికి బలాభివృద్ధి. నానాటికి మన స్థితి దినదినము మాసాలు, సంవత్సరాలు జరుగుతూ ఉంటే మనం బలం పొందుకుంటున్నామంటే నిశ్చయంగా సందేహం లేకుండా దేవుడు మనకు బలమై ఉన్నాడు. మనము ఈ బలాభివృద్ధి చెందుచు మనం నానాటికి బలాభివృద్ధి చెందడం అనేది 100కి 100 పాళ్ళు దేవుని చిత్తం. ఇక దానిలో సందేహపడద్దు. నేను బలహీనంగా ఉన్నా అనుకోవద్దు. మన ప్రయాణ యాత్రలో, మన జీవిత యాత్రలో నానాటికి బలాభివృద్ధి అందటమే, ప్రతిరోజు గెలవటమే దేవుని చిత్తం. ఏదో ఒక రోజు ఓడిపోవటం కాదు. బలం కలిగి ఉండటం, బలం పొందుకోవటం. మన బలము దేవుడే. మన శరీరంలో బలహీనత ఉంది. నేను ఎప్పుడు బలహీనుడినో అప్పుడే బలవంతుడని భక్త పౌలు గారు చెప్పారు మనకి. శరీరం బలహీనమే, ఆత్మ చాలా సిద్ధం. అది ప్రభువారు చెప్పారు. కాబట్టి స్థితిగతులను బట్టి, ఆ స్థితిగతులు ఎందుకు వచ్చినాయి అంటే నువ్వు బలంగా ఉన్నావా బలహీనంగా ఉన్నావా అని తెలుసుకోవడానికే వచ్చినాయి. ఎవరు తెలుసుకోవటానికంటే మనం తెలుసుకోవడానికి వచ్చినాయి. ఏ స్థితిగతులైనా మనం నిలబడి సంతోషంగా ప్రయాణంలో సాగిపోతున్నామా సీయోను వరకు, మనలో బలం ఉంది. ఆ బలం దేవుడిచ్చాడు. నీకున్న స్థితిగతుల్లో అది ఏ స్థితిగతి అన్నా కానీ దానిలో నువ్వు ప్రయాణం చేస్తున్నావా? ఏ పరిస్థితి అయినా ప్రయాణం చేస్తున్నావా? ప్రవాహానికి ఎదురుగా వెళ్తున్నావా?
నువ్వు బలవంతుడివి, నేను బలవంతుడిని. కారణం బలవంతుడైన వాడు మనలో ఉన్నాడు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే బలవంతుడు. స్తోత్రం. మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే బలవంతుడని మనకు ఎట్ట తెలుస్తుందంటే, మనలో బలవంతుడు ఉన్నాడని లోకంలో ఉన్న బలవంతుడు ఎదురుపడితే ఆ బలవంతుడిని ఎదిరించడానికి మనలో ఉన్న బలవంతుడు ప్రత్యక్షమైతే నాలో బలవంతుడు ఉన్నాడు ఈ లోకంలో ఉన్నవానికంటే మనకు అర్థం అవటానికి దేవుడు యుద్ధ భూమిలో వదులుతాడు. ఆయన ఉన్నాడని నీలో లోకంలో ఉన్నవానికంటే బలవంతుడు ఉన్నాడని నీకు ఎట్ట తెలుస్తుంది? లోకంలో ఉన్న బలవంతుడు నీకు ఎదురైతేనేగా, నాకు ఎదురైతేనేగా. లోకంలో ఉన్న పరిస్థితుల్లో నీకు ఎదురైతేనేగా నువ్వు దాన్ని సాల్వ్ చేయగలవు, నీకు అర్థమయ్యేది. నీవు సమర్థుడు గనక ఆ పోస్టులు నిన్ను కూర్చోబెట్టాడు దేవుడు. నీలో నీ బలంగా ఆయన నీలో ఉన్నాడు. నీ సమస్య కంటే బలంగా నీలో ఆయన ఉన్నాడు. నా సమస్య కంటే బలంగా నాలో ఆయన ఉన్నాడు. అది నాలో ఉన్న బలం బయటికి రావడానికే సమస్యను ఎదురుగా ఉంది. ఇట్టి మంచి నియమాన్ని మనకు నేర్పిస్తున్న, నా వేళ్లకు యుద్ధ నియమాన్ని నేర్పిస్తున్న, నీతి నియమాన్ని నేర్పిస్తున్న దేవునికి మహిమ కలుగునుగాక యేసుక్రీస్తు ద్వారా. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.